బీఆర్ఎస్ను వణికించే పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ జీవితాలే సక్రమంగా ఈయన వాళ్ళు హామీలెట్ట అమలు చేస్తారని ప్రశ్నించారు. మోదీ తలుచుకుంటే బీఆర్ఎస్లో ప్రజాప్రతినిధులు మిగిలేవారని అన్నారు. ఏటా ఎకరానికి 30,000 సబ్సిడీ ఇచ్చే మోదీ గొప్ప లేక 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చే కేసీఆర్ గొప్ప అని ప్రజలే ఆలోచించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పేరుతోని దాదాపు 11,000 మీటింగ్స్ అని చెప్పించడం జరిగింది. 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ 11,000 కార్నర్ మీటింగ్స్ తర్వాత అసెంబ్లీ వారిగా బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి దాని తర్వాత 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు దానికి కేంద్ర నాయకులు అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, రాజేష్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు నాయకులందరూ వస్తున్నారు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించి మా ప్రియతమ నేత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్లో బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది. ఆ పోలింగ్ బూత్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా హాజరై వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. దానిలో భాగంగానే పరిగి నియోజకవర్గంలో పిలుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇటువంటి హామీలన్నీ మొత్తం మైమర్చి కనీస అవసరాలు కల్పించకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి.